నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మారా సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తారీఖున ఈ యొక్క సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండగా డాకు మహారాజ్ సినిమా ట్రైలర్ను జనవరి 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతూ ఉన్నారు. ప్రస్తుతం డల్లాసాలో భారీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్కు మేకర్స్ ప్లాన్ చేశారు. మేకర్స్ అంతా అక్కడ ల్యాండ్ అయ్యారు. మరి కాసేపట్లో సినిమా ఫ్రీ రిలీజ్ కూడా అక్కడే ప్రారంభం కాబోతుంది. అక్కడే ట్రైలర్ను విడుదల చేసి ఇండియాలోనూ అదే సమయంలో ఆన్లైన్ ద్వారా విడుదల చేయబోతూ ఉన్నారు. అమెరికా కాలమానం ప్రకారం డిసెంబర్ 4వ తారీఖున రాత్రి 9 గంటల సమయంలో ఈవెంట్లో ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. ఆ సమయంలో ఇండియాలో జనవరి 5వ తారీఖు ఉదయం 8 గంటల 39 నిమిషంలకు డాకు మహారాజ్ ట్రైలర్ను విడుదల కానుంది. అయితే అమెరికాలో విడుదలయ్యే కొద్ది సమయం తర్వాత ఇండియాలో డాకు మహారాజ్ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉంది. ఇక ఈ యొక్క విషయం గురించి చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా టైం డేట్ ఇచ్చి పోస్టర్ను కూడా విడుదల చేసింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ యొక్క సినిమాను సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు. ఇక డాకు మహారాజ్ సినిమాతో బాబీ భారీ విజయాన్ని నందమూరి ఫ్యాన్స్కు ఇవ్వబోతూ ఉన్నాడు. వాల్తేరు వీరయ్య వంటి భారీ విజయం తర్వాత మెగా ఫ్యాన్స్కు అందించిన దర్శకుడు బాబీ ఖచ్చితంగా నందమూరి ఫ్యాన్స్కి కూడా డాకు మహారాజ్ సినిమాతో అదే స్థాయి విజయాన్ని కట్టబెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ మధ్యకాలంలో బాబీ సినిమాలు మంచి విజయాలు సొంతం చేసుకుంటూ దూసుకెళ్ళిపోతూ ఉన్నాయి. కనుక డాకు మహారాజ్ సినిమా ఫలితం విషయంలో ఆందోళన అస్సలు లేదు అంటూ ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు. వసూళ్ల గురించి మా లెక్క అంతా అంటూ ఫ్యాన్స్ ధీమాతో చేస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క సినిమాలో బాలకృష్ణకు జోడీగా ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించగా ఊర్వశి రౌతేలా కీలక పాత్ర పోషిస్తూ ఉంది. శ్రద్ధ శ్రీనాథ్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందట. బాబీ సినిమా గురించి అంచనాలు పెరిగిపోయాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బాబీ సినిమాతో ఈ యొక్క సినిమా బాక్సాఫీస్ను షేక్ చేస్తుందనే నమ్మకం ప్రతి ఒక్కరికి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మొత్తానికి మరికొద్ది నిమిషాలలో ఈ యొక్క ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా కూడా విడుదల కాబోతూ ఉంది. మరి యొక్క ట్రైలర్ విడుదలయ్యాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.